నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? వెంకటమ్మ. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? ఇనాంగూడ. ఏం చేస్తుంటారు? ఏం చేయను. ఖాళీగానే ఉంటారు. ఓకే. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? మంచిగానే ఉన్నాయి. తింటున్నారా లేదా? తింటున్నాం. అమ్ముకుంటున్నారా? లేదు, అమ్ముకోవట్లేదు. అవే తింటున్నారు. తింటున్నాం. మంచిగుందా? మంచిగా వండుకున్న ఉంది. తర్వాత మంచిగానే ఉంది. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఓకే. ముందు ఎంత బిల్లు కడుతుండే? అప్పుడు 500 అట్లా కడుతుంటే, ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు. ఏం కట్టట్లేదు, ఫ్రీగానే. ఉమ్. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా, పెట్టారు. వెళ్తున్నారా అప్పుడప్పుడైనా? ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం. ఓకే. ఎంత దూరం పోతారు ఏంటి? అక్కడ దాకా పోతే నల్గొండ, అక్కడ సూర్యాపేట, అక్కడ పోయేస్తా. ఇప్పుడు ఏం ఛార్జెస్ కట్టట్లేదు అవుతుందా? ఎంత దూరం అయినా వెళ్ళేసి వస్తున్నారు హ్యాపీగా. ఎలా అనిపిస్తుంది free bus? ఎర్రవరం కూడా పోయినా. ఎంత మిగిలింది ఛార్జెస్? 1000 రూపాయలు. 1000 రూపాయలు మిగిలింది. ఏం చేసినారు 1000 రూపాయలతో? ఇంకేదన్నా ఒకటి చేసుకోవాలిగా. ఓకే. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? అయింది. ఓకే. ఎంత బిల్లు ఒక వచ్చింది? బిల్లు వచ్చింది. ఎంత వచ్చింది? 1,00,000. 1,00,000 వచ్చింది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇదే చెప్తా. ఇల్లు ఇచ్చాడు కదా, ఏం చెప్తారు? అన్ని మంచి పనులు చేస్తుండు. Subscribe us and press the bell icon for more interesting updates.